వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక చిట్టడవిలో ఒకానొక రోజున ఒక చిన్న చీమ బోరున ఏడుస్తుండడం రావి చెట్టు మీదున్న పావురం కంట పడింది. వెంటనే చీమ ముందు వాలి, చీమా చీమా ఎందుకు ఏడుస్తున్నావు అని జాలి చూపుతూ అడిగింది. మరేమో మా చీమలను అనరాని మాటలంటే ఏడుపు కాక మరేమొస్తుంది అని వెక్కుతూనే జవాబిచ్చింది చీమ. అయినా మీరు చేసిన అపకారం ఏంటి గనుక మిమ్మల్ని నిందించటానికి నోరెలా వచ్చింది వాళ్ళకి? సానుభూతి చూపిస్తూ అన్నది పావురం. ఎక్కడైనా బెల్లం కనిపించడం ఏంటి? తిండికి వాచిపోయిన వాళ్ళలాగా పరుగు పరుగున వెళ్ళి మేము తినేందుకు ఎగబడతామంట. ఎవరైనా కనిపిస్తే చాలు కర్కశంగా కొట్టి పారేస్తామంట. అంతేకాదు మేమేమో భయం కొద్ది పిరికి సన్నాసుల్లాగా ఎక్కడికి వెళ్ళినా దండులా బయలుదేరుతామట. విషం చిమ్మే పాములకు పొట్టలు నిర్మించి వాటి చేత జనాన్ని పుట్టిస్తామట. శరీరంలో బుర్ర పెద్దదైనా మాకు జ్ఞానం శూన్యమట. మా అంత కష్టపడే వాళ్ళు మరెవరూ లేరని మాకు పొగరు అని దెబ్బి పొడిచారు. మా వంశాన్ని నాశనం చేస్తారట అని మళ్ళా వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయ్యో అదేంటి, మీలాంటి వాళ్ళని నోరు కడుక్కుని తిట్టింది ఎవరట? చెప్పు, తాట తీస్తా, నీకు తోడు నేనుంటా అని నమ్మకంగా పలికింది పావురం. ఎవరో తర్వాత చెబుతా, ఈ సంగతి ముందుగా మృగరాజు సింహానికి చెప్పిరా, తరువాత అందరికి చేరవేయి అనడంతోనే రివ్వుమంటూ ఎగిరి వెళ్ళి సింహం ముందు వాలి, రాజా, మన అడవిలో చీమలకి కష్టకాలం వచ్చినట్టుంది. ఓ చిట్టి చీమ బోరుమంటూ ఏడుస్తుంది. ఎవరో ఏదో వాగారట, ఈ విషయం మీకు చెప్పమన్నది అని వివరంగా చెప్పింది పావురం. ఏం తమాషాగా ఉందా? చిన్న జీవులపై జాలి లేకుండా పెత్తనం చెలాయిస్తున్నదెవరు? ఉండు, నేనిప్పుడే అక్కడికి వస్తా అని కళ్ళు చింతనిప్పుల్లా చేసుకుని సిద్ధమైంది సింహం. తరువాత పావురం ఎగురుతూ వెళ్ళి, ఎలుగుమావా, మన చిట్టి చీమలకు ఆపదొచ్చింది. వాళ్ళని ఎవరో ఆడిపోసుకుంటున్నారంట. అంతా ఇంత ఏడుపు కాదు, వాళ్ళకి నీ సహాయం కావాలని ఇలా వచ్చా అని కంగారుగా చెప్పింది. ఎలుగుబంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, జాలి పడవలసిన చీమల పైన కటువుగా ప్రవర్తిస్తున్నదెవరో తేల్చుకుని వాళ్ళను బుద్ధిగా ఆరేస్తా. ఉండు, ఇప్పుడే బయలుదేరుతా అని ఉన్నపలంగా అక్కడ నుంచి చీమ దగ్గరకు నడిచింది. ఎన్నడూ ఎవరు ఊసి ఎత్తని చీమలను నాశనం చేయడానికి చూస్తున్నారా? ఎవరు వాళ్ళు? నరికి పోగులు పెడతా. పద, ఇప్పుడే అక్కడికి చేరుకుంటా. పావురం రాకలోని ఆంతర్యం తెలుసుకొని ఆగ్రహంతో గీంకరించింది ఏనుగు. అలా ఎగురుతూ వెళ్ళిన పావురానికి కొంగల గుంపు కనిపిస్తే ఆగింది. విషయం చెబితే అది వెంటనే స్పందిస్తూ, తమ కాయ కష్టంతో కలిసికట్టుగా బ్రతుకుతున్న జీవులని వాళ్ళని కూడా పొట్టన పెట్టుకుందామని చూస్తున్న దుర్మార్గులెవరో చెబితే మా ముక్కులతో పొడిచి పాడేస్తాం అని చీమలకు తమ మద్దతు ప్రకటించి అటువైపు పయనమయ్యాయి. చీమ ఏడుస్తున్న సంగతిని పావురం తనకెదురైన వాటన్నిటికీ తెలియపరిచింది. అడవిలోని జంతువులు, పక్షులన్నిటికీ ఒకరి నుంచి ఒకరికి ఆ వార్త అలా అలా పాకింది. అన్నీ కలిసి చీమ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాయి. అప్పటికి చీమ ఇంకా ఏడుస్తున్న శబ్దం అందరి చెవులో పడింది. చిట్టి చీమ, అసలు మిమ్మల్ని హింసిస్తూ అన్నేసి మాట్లాడినదెవరు? ఆ పొగరబోతుల ఆట కట్టించడానికి మేమంతా ఇక్కడ పోగయ్యాం. చెప్పు ఎవరో అన్నది సింహం. కష్టజీవులైన నీ మీద నిందిలేసిన నీచులెవరో చెబితే కుమ్మి పాడేస్తాం అని తన సహకారాన్ని తెలియపరిచింది ఏనుగు. మీలో ఐకమత్యం చూసి ఓర్వలేకనే ఎవరో మీ మీద కక్ష కట్టారు. నీకేమీ భయం లేదు, చెప్పు, అందరం దండెత్తి ఎదుర్కొంటాం ఊ అని చిందులేసింది ఎలుగుబంటి. అప్పుడే వచ్చిన చిరుతపులి చెండాడేస్తానంటూ తాండవమాడింది. అలాగే అక్కడికి చేరుకున్న మిగతా జంతు పక్షుల సమూహం తమ మద్దతును ప్రకటించాయి. అందరినీ చూసిన చిట్టి చీమ ఏడుపును ఆపి,
ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అడవిలో ఉన్న మీ అందరికంటే అల్పజాతి మాది. అటువంటి మాకు నిజంగా ఏ క్షణమైన ఆపద వస్తే మాకు రక్షణగా ఎవరైనా ఉంటారా అని సందేహం ఎప్పుడూ బుర్రలో దొలుస్తూ ఉండేది. మాపై మీ అందరికి సానుభూతి, జాలి వంటివి ఉన్నాయో లేదో అనే అనుమానం మనసులో ఉండేది. మీ మనసులో మాకు స్థానముందో లేదో కూడా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువయింది. అందుకే నేను ఏడ్చాను. పావురం చేత కబురు పెట్టగానే మీరంతా ఇక్కడికొచ్చారు. మీరంతా మా చీమలకు ఎల్లవేళలా తోడుగా నిలుస్తారన్న విషయం మీ రాకతో అర్థమయ్యింది. నిజానికి మమ్మల్ని ఎవరూ ఆడిపోయలేదు, ఆపద కూడా వాటిల్లలేదు. అలా నిజంగానే జరిగితే మీ అందరి మద్దతు మాకు ఉంటుందో లేదోనని చిన్న పరీక్ష చేశానంతే. ఇలా చేసినందుకు మీరంతా నన్ను క్షమించాలి. మీ వ్యాపకాలన్నీ పక్కన పెట్టి మరీ హాజరైనందుకు మా చీమలన్నిటి తరపున ధన్యవాదాలు అని సంతృప్తి వ్యక్తపరిచింది. హో, చిట్టి చీమ గట్టిదానివే. మా అందరి నైజం కనుక్కోవడానికి భలే ఎత్తు వేశావే. నిజముగా మీకు ఎప్పుడు అవసరమైనా సరే మేమంతా మీకు సహకారం అందిస్తాం, సరేనా అని మృగరాజు హామీ ఇవ్వడంతోనే మిగతా అన్నీ కూడా తలలూపి తమ తమ గూళ్లకు బయలుదేరాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.